హలో అండి. వెల్కమ్ టు ద ఛానల్ బాలామృతం. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే టమాటా చట్నీని సింపుల్గా చిటికెలో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక 4 మీడియం సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను, 4-5 వెల్లుల్లి రెబ్బలు, మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక చిటికెడు పసుపు కూడా వేసి ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ను వేసి బాగా కలపాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో టమాటాల్లోని నీరు ఇంకిపోయే వరకు ఒక 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక సర్వ్ చేసుకోవాలి. ఈ చట్నీ దోశలు, ఇడ్లీ, బజ్జీ, పునుగులు, గారెలు దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి రెసిపీ. మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.